Namaste all. Now we are going to discussing about the divisibility rules. సో డివిజిబిలిటీ రూల్స్ మీన్స్ ఎందుకు ఉపయోగం అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబరు మనకి ఏ చేత డివిజిబుల్ అవుతుంది, లేదు ఆ నెంబర్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే ఆ నెంబరు నెంబర్ చేత డివిజిబుల్ ఉందా లేదా అని అడిగితే మనకి డివిజిబిలిటీ రూల్స్ తెలియాలి. సో ఫర్ దట్ డివిజిబిలిటీ రూల్స్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ డివిజిబిలిటీ ఆఫ్ 2. ఒక నెంబర్కి ఈవెన్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఆ నెంబరు 2 చేత డివిజిబుల్ అవుతుంది. అలాగే ఒక నెంబర్కి డివిజిబిలిటీ ఆఫ్ 3. సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3, దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. దట్ మీన్స్ సమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇచ్చిన నెంబర్లో డిజిట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఆ యాడ్ చేయగా వచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో అది 3 చేత డివిజిబుల్ అయితే మనకి ఇచ్చినటువంటి నెంబరు 3 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. సో డివిజిబిలిటీ ఆఫ్ 4. డివిజిబిలిటీ ఆఫ్ 4 మీన్స్ లాస్ట్లో ఉన్నటువంటి ఇచ్చిన నెంబర్కి లాస్ట్లో ఉన్నటువంటి 2 నెంబర్స్ 4 చేత డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. టోటల్ నెంబర్ మొత్తం కూడా 4 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. అలాగే డివిజిబిలిటీ ఆఫ్ 5. ఏదైనా ఒక నెంబర్ 5 చేత డివిజిబుల్ కావాలని అంటే యూనిట్స్ ప్లేస్లో ఇచ్చిన నెంబర్కి యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా 5 చేత డివిజిబుల్ అవుద్ది. అలాగే డివిజిబిలిటీ ఆఫ్ 6. ఒక నెంబర్ ఇచ్చి 2 చేత 3 చేత డివిజిబుల్ అయినట్లయితే ఎగ్జాక్ట్గా ఆ నెంబరు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6. ఏదైనా ఒక నెంబరు 2 and 3 ఈ 2 నెంబర్స్ అయితే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా 6 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. డివిజిబిలిటీ ఆఫ్ 7 and 13 ఈ రెండింటికి సేమ్ ప్రాసెస్. సో దిస్ మీన్స్ మేక్ గ్రూప్ ఆఫ్ 3 digits ఫ్రమ్ రైట్ సైడ్ and find the difference between some of the numbers in odd and even places. If the difference is 0 or divisible by 7 or 13 means ఇచ్చిన నెంబర్ని రైట్ సైడ్ నుంచి 3 digits ఒక గ్రూప్గా చేసుకుని ఇక్కడ ఆడ్ ప్లేసెస్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ యాడ్ చేసి ఈవెన్ ప్లేసెస్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ యాడ్ చేసి వాటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ డిఫరెన్స్ 0 వచ్చింది అనుకోండి. 0 వస్తే ఆ నెంబరు 7 చేత లేదా 13 చేత కూడా డివిజిబుల్ అవుద్ది. లేదు డిఫరెన్స్ చేయగా వచ్చిన నెంబర్ మనం ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాటిని యాడ్ చేసి ఈవెన్ ప్లేసెస్లో ఉన్న వాటిని యాడ్ చేసి డిఫరెన్స్ చేయగా వచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో అది 0 or 13 చేత కూడా డివిజిబుల్ అయితే ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా 13 చేత డివిజిబుల్ అవుతుంది. సేమ్ 7కి 13కి సేమ్ రూల్. డివిజిబిలిటీ ఆఫ్ 8. ఇక్కడ 4 చూసాం కదా, లాస్ట్ టూ డిజిట్స్ 4 చేత డివిజిబుల్ అయితే ఇచ్చిన నెంబర్ ఎగ్జాక్ట్గా 4 చేత డివిజిబుల్ అవుతుంది. అలాగే 8కి లాస్ట్ 3 digits ఎగ్జాక్ట్గా 8 చేత డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ ఎగ్జాక్ట్గా 8 చేత డివిజిబుల్ అవుద్ది. అలాగే డివిజిబిలిటీ ఆఫ్ 9. సో సమ్ ఆఫ్ ది నెంబర్స్ యాడ్ చేయగా నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ యాడ్ చేయగా వచ్చిన నెంబరు 9 చేత డివిజిబుల్ అయితే కనుక 9 అవ్వచ్చు లేదా 9 యొక్క మల్టిపుల్స్ అవ్వచ్చు. లైక్ 3. సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3, సో దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఎగ్జాక్ట్లీ సేమ్ రూల్ ఫర్ అప్లయింగ్ ఫర్ 9. సో ఒక నెంబర్లో ఇచ్చిన నెంబర్లో డిజిట్స్ అన్నీ యాడ్ చేస్తే 9 వచ్చినా లేదు 9 యొక్క మల్టిపుల్స్ వచ్చినా ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా 9 చేత డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 11, 12, 24 చూద్దాం నెక్స్ట్ వీడియోలో, అవి కూడా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.